హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పైన ముఖ్యమైన అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. రాబోయే ఏ పోటీ పరీక్షలో అంటే తెలంగాణకు సంబంధించిన ఏ పోటీ పరీక్షలో అయినా ఈ యొక్క బడ్జెట్ పైన కనీసం 1-2 ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంది. అదే గ్రూప్స్ పరీక్షలో మాత్రం ఏకంగా 10-15 ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ బడ్జెట్లో వివిధ శాఖలకు ఏ మేరకు కేటాయింపు చేశారనేటువంటి అంశాలని ఈ యొక్క వీడియోలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక మంత్రివర్యులు అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు 2025 మార్చి 19వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ఇతడు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఎన్నవసారి అంటే మాత్రం 3వసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మార్చి 19, 2025. ఎవరు ప్రవేశపెట్టారు అంటే మల్లు బట్టి విక్రమార్క గారు, ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక మంత్రివర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా తన యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇతడు బడ్జెట్ను ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే శాసనసభలో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అది శాసన మండలిలో అయితే మరొకరు ప్రవేశపెట్టారండి, అది తుద్దిల శ్రీధర్ బాబు గారు అని గుర్తుంచుకోండి. అయితే 2025-26 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ అనేది మొత్తంగా ఎంత మేరకు ప్రవేశపెట్టారు అంటే 3,04,965 కోట్లండి. ఈ యొక్క డిజిట్ను గుర్తుంచుకోండి, 3,04,965 కోట్లతోటి తెలంగాణ బడ్జెట్ను 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయంగా 2,26,982 కోట్లను కేటాయించగా మూలధన వ్యయంగా 36,054 కోట్లను కేటాయించారండి. ఈ యొక్క డిజిట్ను గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. తెలంగాణ రాష్ట్ర మూలధన వ్యయం ఎంత 2025-26 సంవత్సరానికి అని అడగవచ్చు. కాబట్టి 36,054 కోట్లు అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపు చేయడం జరిగిందన్నాం కదా. అందులో షెడ్యూల్ క్యాస్ట్ అండి, అంటే ఎస్సీ సంక్షేమం కోసం ఈ యొక్క బడ్జెట్లో ఎంత మేరకు కేటాయించారు అంటే 40,232 కోట్లను ఎస్సీ యొక్క అభివృద్ధి కోసమై కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయత్ రాజ్ యొక్క శాఖకి ఎంత కేటాయించారు అంటే 31,605 కోట్లను పంచాయతీరాజ్ శాఖ కోసం కేటాయించడం జరిగింది. ఇక అతి ముఖ్యమైనటువంటి శాఖ అండి వ్యవసాయ శాఖ. వ్యవసాయ అభివృద్ధి కోసమై వ్యవసాయ శాఖకి 24,439 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. మరొక అంశం అండి విద్యాశాఖకి 23,108 కోట్ల రూపాయలని ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు అయితే చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి ఎస్టీ సంక్షేమం అండి. షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వారి యొక్క అభివృద్ధి కోసం 17,169 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు కేటాయించగా ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరొకటండి ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, అదే అండి ఐటీ రంగానికి 774 కోట్లను కేటాయింపు చేయగా విద్యుత్ శాఖకి 21,221 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి ముఖ్యమైన అంశం మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి కోసమై ఈ యొక్క బడ్జెట్లో 17,677 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక నీటిపారుదల రంగం అండి. వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో నీటిపారుదల రంగానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. నీటిపారుదల రంగానికి 23,373 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక R&B అండి, రోడ్లు మరియు భవనాల శాఖకి 5,907 కోట్లు కేటాయించగా వైద్య ఆరోగ్య శాఖకి 12,393 కోట్లను కేటాయింపు చేయడం జరిగిందండి. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం అండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి, 2025-26 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రైతు భరోసాకి ఎంత కేటాయించారని అడగవచ్చు. కాబట్టి 18,000 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్.
రైతు భరోసాకు ఎంత కేటాయించాడని డైరెక్ట్ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకం అండి. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం స్థానంలో ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తుంది. అందుకోసం ఈ యొక్క బడ్జెట్‌లో రైతు భరోసాకి 18,000 కోట్లు కేటాయింపు చేశారని గుర్తుంచుకోండి. ఇక వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, ఇక విద్యాశాఖకు 23,108 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, పశుసంవర్ధక శాఖకి 1,674 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇక కార్మిక ఉపాధి శాఖకు 900 కోట్లు, ఇక సివిల్ సప్లైకి 5,734 కోట్లు, అదేవిధంగా మైనార్టీకి సంబంధించి 3,591 కోట్లు, పరిశ్రమ రంగానికి 3,527 కోట్లు, ఇక చేనేత రంగానికి 371 కోట్లు అండి. ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. చేనేత రంగానికి ఎంత కేటాయించారని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేనేత రంగ అభివృద్ధి కోసమై అనేక ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుందండి. ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణ పద్మశాలి మహాసభలో కూడా చేనేత రంగ అభివృద్ధి కోసం తమ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉందని, చేనేత రంగాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి చేనేత రంగం పైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టి డైరెక్ట్ ఈ రంగానికి ఎంత కేటాయింపు చేశారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 371 కోట్లను చేనేత రంగం కోసమై కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, హోంశాఖకి చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేటువంటి హోంశాఖకి 10,188 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక అటవీ మరియు పర్యావరణ శాఖకి 1,023 కోట్లు కేటాయించగా క్రీడా రంగానికి 465 కోట్లను కేటాయింపు చేయగా దేవాదాయ శాఖకి 190 కోట్ల అయితే కేటాయింపు చేశారండి. ఇప్పుడు చెప్పేవి మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క డిజిట్స్ని అయితే గుర్తుంచుకోండి. తప్పనిసరిగా జతపరచండి అడగడానికి అవకాశం ఉందండి. ఈ యొక్క చెప్పే ప్రతి అంశం కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఇందిరమ్మ ఇండ్ల కోసం అండి. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం అండి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ యొక్క బడ్జెట్లో 12,571 కోట్లు కేటాయించారండి. ప్లీజ్ ఈ యొక్క డిజిట్ మాత్రం గుర్తుంచుకోండి. 12,571 కోట్లను ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించారు. ఎందుకోసం చెప్తున్నానంటే జతపరచండి అని తప్పనిసరిగా అడుగుతాడు. ఎందుకంటే 6 గ్యారంటీలలో భాగంగా ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనిపైన ఎగ్జామినర్ బడ్జెట్లో ఎంత కేటాయింపు చేశారని అడుగుతాడు. కాబట్టి 12,571 కోట్లు అండి. ఇక ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ అండి. మహిళలకి మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కోసమై మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో వారికి ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. అందుకోసం 4,305 కోట్లు కేటాయించారండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ అండి 1,143 కోట్లు అండి. ఇది కూడా 6 గ్యారంటీల భాగంగానే తీసుకొచ్చారు. బీమా కవరేజ్ అంటే ఆరోగ్య హెల్త్ కవరేజ్ను కూడా ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పెంపు చేయడం జరిగింది. గతంలో 5 లక్షలు ఉండగా ప్రస్తుతం దీనిని 10 లక్షలకు ఆరోగ్యశ్రీ యొక్క హెల్త్ కవరేజీని పెంపొందించారు. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక గృహజ్యోతి స్కీమ్కి 2,080 కోట్లు కేటాయింపు చేయడం జరిగిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గృహజ్యోతి అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అండి. అలాంటి యూనిట్కి ఎంత కేటాయింపు చేశారు అంటే 2,080 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం 728 కోట్లు అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందిరమ్మ ఇండ్లు అయినా, ఆర్టీసీ మహాలక్ష్మి అయినా, రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఈ యొక్క అంశాలకు సంబంధించి కేటాయింపులను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. డైరెక్ట్ అడగవచ్చు లేదా జతపరచండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక బీసీ సంక్షేమం కోసం, బీసీ ప్రజల అభివృద్ధి కోసమై 11,405 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి పథకానికి 3,683 కోట్లను
కేటాయింపు చేయగా మరొక అంశం అండి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళను అయితే ప్రారంభించింది. కాబట్టి వీటి కోసం బడ్జెట్లో ఎంత కేటాయింపు చేశారని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 2,900 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల డైట్ కోసమై 2,659 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రైతు బీమా స్కీమ్ కోసం 1,589 కోట్ల అండి. ఎవరైతే రైతు ఆత్మహత్య చేసుకొని మరణిస్తారో వారి కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో రైతు బీమా స్కీమ్ను తీసుకొచ్చారు. ఇందులో దాదాపుగా ఒక రైతు కనుక ఆత్మహత్య చేసుకొని మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల బీమా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అందుకోసం 1,589 కోట్లను ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 100% సోలార్ గ్రామాల అభివృద్ధి కోసమై సోలార్ గ్రామాల కోసమై 1,500 కోట్లు అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా యూనివర్సిటీల అభివృద్ధి కోసం 500 కోట్లు. రాజీవ్ యువ వికాసం అండి, చాలా ఇంపార్టెంట్ అండి. రాజీవ్ యువ వికాసాన్ని 2025 మార్చి 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించారండి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన యువతకు స్వయం ఉపాధి కింద గరిష్టంగా 4 లక్షల వరకు రుణాలను పొందవచ్చు అండి. ఇందులో 3 కేటగిరీల కింద రుణాలు ఇస్తారు. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణాలు ఇస్తే 80% రాయితీ అండి. కేటగిరీ 2 కింద 2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఎంత శాతం రాయితీ అంటే 30% అండి. కేటగిరీ 3 కింద 3 లక్షల రుణాలు ఇస్తారు. దాదాపుగా 60% రాయితీని కల్పిస్తారండి. అందుకోసం బడ్జెట్లో 6,000 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, సన్న వడ్ల బోనస్ అండి. సన్న వడ్ల బోనస్ కోసం 1,800 కోట్లను కేటాయింపు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్లో 9 మేజర్ స్కీమ్లకి 58,084 కోట్లను కేటాయింపు చేయడం జరిగిందండి. అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలండి. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 కోట్లు అండి. ఇది దేశంతో పోలిస్తే 1,74,172 రూపాయలు ఎక్కువ అండి. అంటే దేశ తలసరి ఆదాయం కన్నా కూడా తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా 1,74,172 రూపాయలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్కు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలతో కూడిన వీడియోలను త్వరలోనే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.